ముందు మీరు ఇది చెప్పండి, మీలో ఎంతమందికి కరివేపాకు కారం అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అయితే కూరల కంటే పచ్చళ్ళు, పొడులు ఇవంటేనే చాలా ఇష్టము. అందులోని ఈ కరివేపాకు కారం అంటే మరీ ఇష్టము. నేను ఎలా చేశానో చూసేద్దాం వచ్చేయండి. ఈ కారం పొడికి కావాల్సినవి కరివేపాకు, చింతపండు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, మినపగుండ్లు, ధనియాలు, జీలకర్ర, ఇంకా ఉప్పు. ఇక పొయ్యి మీద బాండే పెట్టి మినపగుండ్లు ఉన్నాయి కదా, అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగినాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం నూనె వేసి అవి కొంచెం బాగా వేయించి అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కొంచెం చల్లారబెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత మినప్పాయలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మీకంటే రోల్ ఉంటే రోట్లో దంచుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటది. అంటే పొడులు చిన్నప్పుడు అసలు తినేదాన్నే కాదు. ఎప్పుడైనా బయట హోటల్లో టిఫిన్ తెచ్చుకున్నా వాళ్ళు వేస్తారు కదా, అది పక్కన పడేసేదాన్ని. అలాంటి దాన్ని నా డెలివరీ అయిన తర్వాత బాగా అలవాటైంది. ఎందుకంటే అప్పుడు కొన్ని రోజుల దాకా ఇలాంటి పొడులే తినమంటారు కదా. అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మాత్రం చాలా నచ్చింది. మీరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.